Yeah, hi everyone again, and welcome to Shimla vlog. Ladakh vlog day ఇవి 5 or 4 తెలీదు అండ్ జస్ట్ ఇప్పుడే ప్యాకింగ్ మొత్తం డన్ అయిపోయింది వెహికల్ది. సి ఫుల్ ప్యాకింగ్ డన్ ఆఫ్ వెహికల్. ఓకే, అండ్ నైట్ చేసింది, స్టే చేసేసింది. ఈ హోటల్ స్టే చేసింది నైట్. అండ్ వ్యూ అయితే మీరు చూడొచ్చు. ఇక్కడ సైడ్ వ్యూ మొత్తం ఇట్లా పైకి ఉండే కొండలు వెళ్ళడానికి. అండ్ ఇది వచ్చేసి అక్కడ మౌంటైన్. మార్నింగ్ వ్యూ చాలా అంటే చాలా బాగుంది అక్కడైతే. ఓవరాల్గా గ్రీనరీ మౌంటైన్స్ వ్యూ చాలా బాగుండే. ఇప్పుడు ముందట కూడా చూపిస్తాం మీకు మొత్తం వ్యూ. ఇక్కడ చూడొచ్చు మొత్తం హోటల్స్ అన్ని కొండపైన ఏవి కనబడుతున్నాయో అన్ని హోటల్స్. కొత్తగూడ హెడ్ ఆఫీస్ హిమాచల్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్. తరా 2 మూవీ ఎక్కడ థియేటర్ ఉందా? చూడండి వేవ్ చూడండి అసలు. వర్త్ వర్మ, వర్త్ వ్యూ, వర్త్. ఇది చూసినాక ట్రిప్ కూడా వర్త్ అనిపిస్తుంది అసలు. ఇక్కడనే కొంచెం ఇక్కడ రూట్ మ్యాప్ చూసుకోవడానికి ఆగినాం. స్టార్ట్ అవుతున్నాం. ఇప్పుడు వచ్చేసి ఒక ఓల్డెస్ట్ చర్చ్ ఉంది అంట ఇక్కడ. ఓల్డ్ చర్చ్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు చర్చ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ నుంచి లొకేషన్ కవర్ చేసుకుంటాం. ఇంకా ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ ఉంది, లిఫ్ట్ నుంచి పైకి వెళ్ళాలి. అండ్ ఇక్కడ సైడ్ మొత్తం వ్యూ చూడొచ్చు, అన్ని హోటల్సే. ఇక్కడ మేము రాగానే చూసినాం మొత్తం RSS మార్చ్ అవుతుంది. ఇక్కడ షిమ్లాలో ఎక్కడైతే మేము పైన చర్చ్ సైడ్కి వెళ్తాం అనుకున్నాం కదా, అక్కడ అవుతుంది. కొంచెం అది చూసేసి వెళ్దామని ఇక్కడ వెయిట్ చేసినాం. ఇక్కడ నుంచి స్ట్రేట్ ఇప్పుడు మనం చూస్తున్న చర్చ్ షిమ్లాలో అండ్ ఓవరాల్ నార్త్ ఇండియాలో సెకండ్ ఓల్డెస్ట్ చర్చ్. అండ్ ఇది బిల్డ్ కావడానికి ఓవరాల్గా 13 years పడింది. ఫ్రమ్ 1844 to 1857 వరకు ఇది బిల్డ్ కావడానికి టైం పడ్డది. అండ్ ఓవరాల్ నార్త్ ఇండియాలో వచ్చేసి ఇది సెకండ్ ఓల్డెస్ట్ చర్చ్. అండ్ ఈ వ్యూ చూడొచ్చు మీరు. అండ్ ఇది హైట్ చాలా ఉంది, ఒక కొండ మీద ఉన్నట్టుంది. ఇక్కడ బాగుంది ఇంత గ్యాప్లో. ఇక్కడ చర్చ్ ఉంది కనపడుతుంది కదా, అక్కడ హనుమాన్జీ టెంపుల్ ఉంది. ఈ వ్యూ అయితే సూపర్. అండ్ మొత్తం కొండల మీద చిన్నగా అన్ని ఇల్లులే. జూమ్ చేసి చూపిస్తా చూడండి. అవి మొత్తం ఓవరాల్ కొండలు ఇల్లులు ఉన్నాయా, ఇళ్ళల్లో కొండలు ఉన్నాయా అర్థమైతే లేదు. అంత పర్ఫెక్ట్గా బిల్డ్ చేసిండు ఓవరాల్గా. ఇక్కడైతే సూపర్ అసలు. ఇక్కడ బాగుంది లొకేషన్ మొత్తం. ఇవన్నీ ఓల్డ్ కన్స్ట్రక్షన్స్ అనుకుంటా. సూపర్ ఉంది మొత్తం. ఇక్కడ పోలీస్ స్టేషన్, ఓల్డ్ బిల్డింగ్లో పోలీస్ స్టేషన్ కూడా ఉంది ఇక్కడ. ఇంకా రెస్టారెంట్ అనుకుంటా. ఇక్కడ మొత్తం అన్నీ పెద్ద షాపింగ్ మాల్స్, రెడ్ ర్యాబిట్, వుడ్లాండ్, బాటా అండ్ లూయిస్, ఓవరాల్ అన్ని బిగ్ బ్రాండ్స్ ఉన్నాయి ఇక్కడ మొత్తం. పోలీస్ అసిస్ట్కి చిన్న బూత్ అండ్ అది పోలీస్ స్టేషన్. పైన విజిట్ వచ్చినాం వ్యూ పాయింట్ దగ్గరికి. అండ్ నౌ వీఆర్ గోయింగ్ ఫర్ కుఫ్రీ. మార్నింగ్ కొంచెం ఎర్లీగా స్టార్ట్ అవుతుండే, బట్ వీ హ్యావ్ ఎ గుడ్ స్లీప్ అండ్ వీ హ్యావ్ గుడ్ వ్యూ ఇన్ మార్నింగ్ ఆల్సో. కొన్ని ఫొటోస్ కూడా తీసుకున్నాం. నో డైరెక్ట్ టు కుఫ్రీ. అండ్ ఇక్కడ పైన చాలా కాస్ట్లీ ఉంటుందేమో అనుకున్నా, బట్ చాలా రీజనబుల్ ఉంది.
ఫుడ్ అయినా కానీ 40 రూపీస్కే వీ కెన్ హ్యావ్ ఏ బ్రేక్ఫాస్ట్ అండ్ వెజ్ నాన్ వెజ్ అన్నీ మొత్తం అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఇట్స్ అ గ్రేట్ టూరిస్ట్ ప్లేస్ టు విజిట్. ఇది హైట్లో ఉంది కాబట్టి టూరిస్ట్ ప్లేస్ అయ్యింది. అండ్ చలి కూడా చాలా ఎక్కువ ఉంది. लेट हो गया ना भैया जी, अब अभी तो पैसा वेस्ट हो जाएगा अगर आप जाओगे भी ना उतना। घोड़ा का कितना? घोड़े का 500 रहता है और ये एडवेंचर का ना इसका 1000 एक्स्ट्रा रहता है पर पर्सन। फिर वो 1500 रुपये एक आदमी का रहता है। जाना कल घूमो आराम से, अभी तो पैसा वेस्ट है क्योंकि ऊपर जाओगे सारा बंद रहेगा, क्या देखोगे। मतलब क्या क्या ऊपर क्या रहता है? ये ऊपर ये देखो इधर, ये सारा कुछ ऊपर जैसे ये ऑप्शन में लिखा है ना, महेश्वरी टेम्पल, महासू पीक, नाग टेम्पल, फागू वैली शूटिंग प्लेस है और साथ में एप्पल गार्डन है, स्टेप फार्मिंग विलेज। पूरा एप्पल से वहाँ पे गार्डन में एप्पल भी है आजकल ना, ज्यादा तो नहीं है, थोड़ा थोड़ा। बाकी ये एडवेंचर भी रहता है। बाकी ये पूरा पैकेज लेना होता है आपको तो 1500 रुपये एक आदमी का है। अगर इसमें चॉइस का 2-2 गेम करना है तो 1000 1 पर्सन विद हॉर्स। सिर्फ रास्ते में एक जगह एंट्री लगता है 50 रुपीज का, वो उधर ही देना है, फॉरेस्ट क्लिनिक एंट्री। अगर भाई लद्दाख जाना है तो इस तरफ से किधर जाना आपने को? ये रोड है सीधा। अब अगर यहाँ से जाना है तो अगर हम यहाँ से हैदराबाद से एक्चुअली तो इस तरफ से जाना है तो किस तरफ से जाना, आपने क्या क्या कवर करके जा सकते हैं? कुर्फी, इसके बाद आगे में दूसरी के बाद तो सीधा ये रोड है, नेशनल हाईवे है। इसमें आगे मतलब साइट सीन वाला कुछ नहीं है। थोड़ा सा मार्केट आएगा आगे, मतलब यहाँ से 16-17 किलोमीटर आगे, और वो भी गाड़ी छोड़ के जाना पड़ता है मार्केट में। ओके। बाकी उसके बाद आगे आएगा काजा, किन्नौर, स्पीति, जहाँ को आपने जाना है। स्पीति? हाँ जी, पहले यहाँ से स्पीति आएगा या स्पीति आएगा, लद्दाख तो लास्ट में आएगा। स्पीति पहले आएगा? हाँ जी। ये कासोल वो कौन सा कासोल? सोल? हाँ। तो मनाली में है, ओके। यहाँ नहीं है। स्पीति से मनाली कितना दूर पड़ेगा भाई? स्पीति से मनाली पड़ेगा आपका 350-400 किलोमीटर है। ओके। अभी यहाँ स्पीति कितना किलोमीटर पड़ेगा? 800 मतलब लेह लद्दाख तक। तो यहाँ से चिटकुल पास में हो जाएगा। ఇది రూట్ అంట కుర్ఫీది. అండ్ అన్ని హాట్స్ ఉన్నాయి. హాట్స్ వచ్చేసి 500, అడ్వెంచర్ 4x4 జీప్ వచ్చేసి 1000 రూపీస్ పర్ పర్సన్ అంట. అండ్ నాకైతే ఇవి ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు వెళ్ళడానికి. సింగిల్ జిప్ లైన్, కపుల్ జిప్ లైన్, లాడర్, బ్యాలెన్సింగ్ బ్రిడ్జ్, యాపిల్ గార్డెన్, కమాండో నెట్ అంటే ఇవన్నీ లైక్ స్మాల్ గేమ్స్ టైప్ ఉన్నాయి. అంతా ఖాస్ అయితే అనిపిస్తలేదు నాకు. నేను డైరెక్ట్ ఇప్పుడైతే నెక్స్ట్ లొకేషన్కి స్టార్ట్ అవుతున్నా. ఇక్కడ స్టే మిడిల్ ఆఫ్ ద జంగల్. అండ్ స్టే అయితే బాగుంది. శ్యామ్ రెసిడెన్సీ గెలాక్సీ రెస్టారెంట్ అని ఉంది. సిమెంట్ చూడొచ్చు. అండ్ మాకు వచ్చేసి ఈ రూమ్ అకామిడేషన్ అరౌండ్ సంథింగ్ 1400 పడ్డది. అరౌండ్ సంథింగ్ 1400 ఈ రూమ్ ఇచ్చింది. 1800 అని చెప్పిండు. మళ్ళీ బార్గెనింగ్ చేస్తే ఏం క్లియర్ అట్లా 1800 అని చెప్పిండు. మళ్ళీ బార్గెనింగ్ చేస్తే 1400కి ఓకే అని చెప్పిండు. మాతో పాటు ఇంకోళ్ళు వచ్చిండే, వాళ్ళు మాకన్నా 1 అవర్ ముందు వచ్చేసిండు. వాళ్ళకి 1800 రూపీస్ తీసుకున్నాడు. మాకైతే కొంచెం ఒక 400 రూపీస్ తక్కువనే పడ్డది. 12 to 12 అవర్స్ స్టే ఇది. మళ్ళీ రేపు తొందరగా మార్నింగ్ స్టార్ట్ అయిపోవాలి.